వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో వంగవీటి రంగా 36వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు వైసీపీ నేత పోతిన మహేష్. ఈ సందర్భంగా వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదని తెలిపారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు. కానీ రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడ నిలబడలేదని విమర్శలు చేశారు. రంగా కొడుకు రాధా ఆలోచన తనకు అర్థం కావడం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నారా రాధా, ఎప్పుడు బయటకు రాలేదని పోతిన మహేష్ ప్రశ్నించారు. యువకుల్ని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. గొప్ప వ్యక్తి, అందరివాడు. కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తుంది. ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం కానీ ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల కానీ రాధాకృష్ణ గారు స్పందించకపోవడం నిజంగా నాలాంటి రంగా గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది. నేను రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తాను, నాలాంటి బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మిమ్మల్ని సంపూర్ణంగా గుండె లోతుల్లోంచి విశ్వసించాం. మాలాంటి వ్యక్తుల అంటే బీసీ వర్గాల భవిష్యత్తుని కాలరాసే వాళ్ళకి చేతులు కలపడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. పెట్టుకొని ఇట్లా వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు చేసుకుని ఆయన యొక్క ఏదైతే ఆ రోజు కళలు కన్నాడో ఆ కళలను నెరవేరే విధంగా ప్రతి ఒక్క నాయకుడు ఆ యొక్క సాధన కోసం కృషి చేస్తారంటే అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు.